హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. శనివారం ఈరోజు డేటు 6:15 మే 2వ తారీఖు సాయంత్రం తీస్తున్నాం వీడియో. రేపు ఒకటి సియాజు గ్రే కలర్ వస్తుంది మన దగ్గర ఉన్నాయి కాకుండా. ఇన్నోవా ఒకటి మనకు రెండవ పార్కింగ్ ఉంది సిటీలో. సేమ్ రోజు సూర్యాస్తమం సంధ్యావందనం సూర్యునికి. సో సాయంత్రం కాబట్టే ఎర్లీ మార్నింగ్ ఎంత పవిత్రతో సాయంత్రం పంది నాలాంటి మొద్దు మొగాలకు సాయంత్రం అయినా పొద్దున కూడా కాబట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నా సాయంత్రం. సో ఆలోచించండి, ఈ కార్లు ఉన్నాయి. ఇది 1,30,000 కస్టమర్దే. కస్టమర్ ఎస్బీఐలో చేస్తారు మేడం, బెంగళూరులో. మరీ మేడం 2 సార్లు చూసుకున్నారు. కాకపోతే ప్రైస్ అంత అయితేనే అమ్ముతారు, లేకుంటే వాళ్ళకి వట్టికి ఇంటికాడ ఉంచుకుంటారు. 2 days అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం. మన ఇక్కడ మన చర్లపల్లి లొకేషన్లో ఉంది సార్ వాళ్ళది. సార్ ఇక్కడే ఉంటారు, మేడం అక్కడ ఉంటారు. సో వాళ్ళ కార్ ఇది సిద్దిపేట పక్కన ఊరు. సో వాళ్ళు కూడా ఎక్స్చేంజ్లో మన దగ్గర సియాజ్ తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ఈ రేపటి దాకా ఉంచుతా, మళ్ళీ వాళ్ళ ఎల్లుండి వాళ్ళకి ఇచ్చేస్తా. 1,00,000 అంటే వాళ్ళు 250 అన్నారు, 1,70,000 వరకు నేను కంప్లీట్గా అనుకున్నా. 175 అనుకున్నా. ఇది వాళ్ళు స్టిక్కర్ వేసుకున్నారు, మామూలుగా డిజైన్ స్పోర్ట్స్ లాగా. ఈ క్రికెట్ అది ఇది ఆర్ఎస్హెచ్ అది ఉంటుంది, దా టైప్లో వేసుకున్నారు. బ్లూ కలర్ ఉంటే అది ఎడిచిపోయింది. సో ఇది కూడా బాగుంది. జనరల్గా వోక్స్ వ్యాగన్లో గ్లాసులన్నీ ఒరిజినల్నే, ఇంటీరియర్ బాగుంది. ట్రెండ్ లైన్ మోడల్ ఇది. ఇందులో ఇది మీకు మంచి మైలేజ్ కూడా వస్తుంది, పర్ఫెక్ట్ ఉన్నది కార్ అయితే. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. బండి 1,00,000+ తిరిగింది. పవర్ విండోస్, లాక్, సెంటర్ లాక్ అన్నీ కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. వెనకాల కూడా ఎక్సలెంట్ ఉంది. బండికి ఎటువంటి వర్క్ లేదు, జస్ట్ సెల్ఫ్ కొట్టుకొని డీజిల్ పోసుకోవడమే. 25+ మైలేజ్ వస్తుంది. ద బెస్ట్ కార్ ఇది. ఎకో స్పోర్ట్ ట్రెండ్ ప్లస్ ఉంది. క్లచ్, సస్పెన్షన్, ఇంజన్ మౌంటింగ్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, 2 తాళ చైలు, టైర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఇవాళ రిలీజ్ అయ్యే కొత్త మోడల్స్ కూడా అంటే నువ్వు 100-120 స్పీడ్ పోయేటప్పుడు వైబ్రేటు, బయటగాలి లోపలికి నచ్చుడు ఉంటుంది. సో అట్లాంటి ఏముండవు ఈ కారుకు. మీరు ఎంత లాంగ్ జర్నీ ఇవ్వాలి, లాంగ్ జర్నీ ఓపిక ఎవరికి లేదు, కానీ జనరల్గా డ్రైవ్ చేసేటప్పుడు కొంత గ్రిప్ ఉంటుంది కారు. ఎందుకంటే దీన్ని బాడీ స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇండియాకు వస్తుందా రాదా అనేది సెకండ్ ఆప్షను, కానీ కార్ అయితే మీకు వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఆలోచించుకోవచ్చు. ఎప్పుడైనా బ్యాక్ సైడ్ వీల్ సపోర్ట్ వచ్చిన కారు డిక్కీ నాణ్యతను తెలియజేస్తుంది. నేను నా ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టుకున్నా. మన రైల్వే కోడూరుకి ఇచ్చినాం, తిరుపతి రాకముందు వచ్చే రైల్వే కోడూరుకు. దీనిపైన నిల్చొని రంగనాయక సాగర్ మీద ఫోటో దిగి మళ్ళీ దుంకిన, అంత క్వాలిటీ ఉంటుంది ఇది. అంటే మినిమం 80-90 కిలోలు వజన్ దీనిపైన బేస్ అవుతుంది కాబట్టి అంత క్వాలిటీ ఉంటుంది. ఇక సేల్స్లో రారాజు. ఇక ఎంతసేపు ఇంకా పైసలు కాపాడాలి అనే నాలెడ్జ్ ఉన్నోళ్ళకు బ్రీజా, మారుతి మనకు వెంటనే ఉంటుంది, వెన్నంటే ఉంటుంది, రూపాయి ఖర్చు కాకుండా. ఇందులో ఏంటంటే మీకు 20 మైలేజ్ వస్తుంది. ఆటోమేటిక్ BS4 ఇంజన్ 2019 ఆగస్ట్ వరకు వచ్చింది. అదే మోడల్ ఇది. రిజిస్ట్రేషన్ 2020లో అయింది, 19లోనే. ఈ DL 14 CE 2393 కార్ నెంబర్ కూడా. మీరు మొత్తం అన్ని నంబర్లు ఓపెన్ చేసే పెట్టిన డీజిల్లా ఆటోమేటిక్లా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కార్ ఇది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇంజన్ అయితే చాలా బాగుంది. ఇందులో ఏంటంటే మీకు స్టార్ట్ చేసినప్పుడు సైలెన్స్గా ఇంజన్ టైమింగ్ చైన్ ఒకటి సౌండ్ వస్తుంది మారుతిలా. ఎందుకంటే BS2, BS3, BS4 కార్లు, కొత్త కార్లు మాత్రం కొనేటప్పుడు ఈ 8 లక్షల పైన 10 లక్షల పైన కొనకండి. వెస్ట్ బెంగాల్ రేపు గెలిస్తే నరేంద్ర మోడీకి ఆయుధమే, దేశ అభివృద్ధికి ఆయుధమే వెస్ట్ బెంగాల్. అంటే తలపైన గంగమ్మ అని అంటాం మన తెలంగాణకు గోదావరం ఎట్లనో భారతదేశానికి మనం టైం చూసుకుంటాం. కోల్కతా అని వస్తుంది. లార్డ్ విలియం బెంటిక్ అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసింది. ఇవాళ కూడా నడి రోడ్లో మెట్రో ఉంది అక్కడ, కాబట్టి ఇన్కమ్ సోర్స్ అక్కడ నుంచి, సముద్ర తీరం నుంచి వచ్చే క్రైమ్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ దీది ఒక్కతే వీళ్ళకి కొన్ని క్రిమినల్ చర్యలు అటు ఇటు చేయకుండా, ఈ కర్రెగుట్ట లాంటి సాఫ్ చేయకుండా అడ్డుకున్న ఆమె ఒక్కతే. కొద్దిగా మోకాళ్ళ ఏమంటారు కంటిలో మెల్లలాగా కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఆమె. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టు పెట్రోల్ డీజిల్ పంచాది లేకుండా ఇథనాల్ అనే సేమ్ లిక్విడ్ 80% చేస్తారంట. సో మీరు రిక్వెస్ట్ ఏంటంటే కొత్త కార్లు 15 లక్షలు కొనుక్కుంటారు, కొద్దిగా చూసుకుంటూ కొనుక్కోర్రి. ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్.
ఎలక్షన్ నోట్లు బంద్ చేసిరండి, ఇళ్ళల్లో దాచుకున్న పైసలు. బీజేపీకి వెళ్తే ఏమైందంటే 2016 డిసెంబర్లో నోట్లు బంద్ చేసిరు, కరోనా ఎదుర్కొన్నారు. భారత్ స్టేజ్ 6 పట్టుకొచ్చారు, నేషనల్ హైవే రోడ్లు లేవు, అట్లా చాలా డెవలప్మెంట్ చేసిరు. కరెన్సీ, యూపీఐ, ట్యాక్స్ విధానంలా, సిబిల్ విధానంలా. సో మీరు వెస్ట్ బెంగాల్ చేతికి, తమిళనాడు చేతికి బీజేపీకి వస్తే మోటార్ ఫీల్డ్లో చాలా మార్పులు వస్తాయి. మెట్రో రైల్స్ మీద చాలా మార్పులు వస్తాయి. చూడండి ఇంజన్ నెంబర్, చేసి నెంబర్. సో కొత్త కారు 10 లక్షలు 8 లక్షలు కొనకండి. ఉన్నది ఒకటే జిందగీ. మారుతి సుజుకి అంటే బయట మారుతి అంటే హనుమంతుని పేరున్న మారుతి సుజుకిలో పెట్రోల్ చేంజ్ తీసుకోరి, అవి అమ్ముకున్న పైసలు వస్తాయి. తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్ మారుతి కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియగా ఏంటంటే మారుతి కారు అంతే. చూసుకోండి, అందుకే మళ్ళీ మీరు అమ్మేటప్పుడు కూలెంట్ డబ్బా ఇది కూడా మీకు ఒరిజినల్, కంప్లీట్గా రీడింగ్ అంతా ఒరిజినల్. ఇది బ్రేక్ ఆయిల్, నీకు చిక్కడ కూడా చిన్న స్టిక్కర్స్ కూడా పోలే. బ్యాటరీ కూడా 2023లో వేసారు. క్లచ్ ఆయిల్ ఒకటే ఉంటుంది దీనికి, సరిగ్గా నడుపుకుంటే బాగా వస్తుంది. మారుతిలో ఏంటంటే డిజైర్కైనా దీనికైనా ఊకే ఇంజన్ మౌంటింగ్ వీక్ ఉంటుంది కాబట్టి ఇంజన్ మౌంటింగ్ అంటే ఇది. ఇందులో సేమ్ ట్రాక్టర్కు ఏదైతే జాకీలు వేసేటప్పుడు రబ్బర్స్లో ఆయిల్ ఉంటుందో దీంట్లో కూడా మౌంటింగ్ ఉండు గింతే ఉంటుంది. 3000 రూపాయలు. లోపల ఆయిల్ సిల్, ఆయిల్ అన్నీ ఉంటుంది. ఆ వైబ్రేట్లో మీకు ఇంజన్ మౌంటింగ్ ఫెయిల్ అవుతుంది ఆటోమేటిక్లో, కానీ మాన్యువల్ కంటే ఆటోమేటిక్ చాలా చాలా బెటర్. అంటే నేను ఈ కారు వీడియో తీస్తున్నాను కాదు, మారుతిలో మాత్రమే ఆటోమేటిక్ నీకు ఖర్చు రాదు. పెద్ద కార్లలో పోయినప్పుడు మళ్ళీ మీకు 2019 ముందు స్కోడా వోక్స్వ్యాగన్ పోయినప్పుడు వెంటో ఏమియో లాంటివి, డిహెచ్జి ఆటోమేటిక్, స్కోడా లాంటివి పెడితే 45,000 50,000 అవుతాయి షోరూంలో ఖర్చు. సో ఇది చిన్న పార్ట్, అంటే ఈ వెహికలే లోకం కాదు, కాకపోతే మీకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. మారుతిలో మీకు ఆటోమేటిక్లో బాగుంటుంది, కానీ పెద్ద బండ్లు ఇచ్చిన లగ్జరీ ఇయ్యదు. సో ఇది మైలేజ్ రీసేల్ పర్పస్లో మీకు నంబర్ 1 ఉంటుంది, అదొకటి మీరు చాయిస్ చేసుకోవచ్చు. కుడివైపు క్వార్టర్ ప్యానల్ కూడా. సో ఆలోచించండి, ఇది ఆటోమేటిక్. నేను రేపు దీన్ని పురాగా వీడియో పెడతా, ఇది రేపు మొత్తం వీడియో పెడతా. ఇది VEREST ఎవరెస్ట్ కావచ్చు, ఎందుకంటే ఎత్తుగడ్డలు ఎక్కించింది. రెడ్ మిక్స్ కాంక్రీట్, రాయచూరు, మన కర్ణాటక, తెలంగాణ కర్ణాటక బార్డరు. సో సార్ వాళ్ళ కార్ అన్నట్టు. నమస్తే నమస్తే, సార్ వాళ్ళ కార్ ఇది. సో ఎవరెస్ట్ రెడ్డీస్ వాళ్ళు, కానీ రెడ్డి మిక్స్ కాంక్రీట్ వాళ్ళది కారు. సో మీకు కావాలంటే బస్ 5,50,000 రూపాయలు. 2019 మోడలు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. డ్రైవ్ చేస్తుంటే పర్ఫెక్ట్ ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఆలోచన చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. బండి కూడా టైర్లు కానీ కారు కొన్నప్పటికే, మళ్ళీ దీన్ని మొత్తం వీడియో పెడతా, ఇవే ఈ టైర్ కారు కొన్నప్పటిదే. సో ప్రతిదీ కూడా మీకు బాగా నంబర్ 1 కండిషన్ ఉంది కారు. ఆటోమేటిక్ 2020 మోడల్, డీజిల్లో అదే లాస్ట్ కాబట్టి మీరు ఆలోచించండి. సో ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు మీరు కొత్త కార్లు, కొన్ని కంపెనీలు వాటి టకటక వాళ్ళ పేర్లు చెప్పలేను నేను, వేరే వేరే బ్రాండ్స్ వాటి పేర్లు అప్పటిదప్పుడు అమాంతం చెప్పలేను. కానీ వాటిని కొనే కంటే ఆ ముచ్చటకు ఇంకా పెట్రోల్, మన కరెంట్ కార్లే కొన్ని రోజులు కొనుక్కొని వానకాలం అయిపోతే మళ్ళీ ఎండాకాలం దాకా యూజ్ అయ్యి మళ్ళీ మీరు ఎట్లైనా నడుపుకోవచ్చు. కానీ ఆలోచించుకోండి, వాళ్ళు ఘోరంగా ఆలోచిస్తున్నారు బీజేపీ వాళ్ళు. పెట్రోల్ డీజిల్ను కార్లు ఈ వారంలో పెంచుతారంట. సో వాటిని రోడే ఎక్కనియద్దు అన్న ఆలోచనలు ఉన్నారు. కరెంటు వాటి, నా దేశం పొల్యూషన్ లేని దేశంగా కావాలి అని అనుకుంటున్నారు. కానీ అది అవుతుందా కాదా ప్రకృతి నిర్ణయిస్తుంది, గాడ్ నిర్ణయిస్తాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు జరిగే పనులను. సో ఇది ఎస్ప్రెస్సో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రైస్ తక్కువ వస్తుంది. ఇది కూడా మీకు భారత్ స్టేజ్ 6 సిఎన్జి సీక్వెన్సల్స్ కిట్ ఉంది. ఆగ్రా బండి ఇది. దగ్గర నేను ఒక 3,000 కిలోమీటర్లు తిరిగిన దీంట్లో. నాకు పొద్దున్నేస్తే ఇదే దిగబుద్ది, వేరే కార్ ఎక్కబుద్ది, ఎందుకంటే స్టీరింగ్ అల్కా ఉంటుంది. లోకల్లో మాత్రమే పనిచేస్తుంది. మీకు ఎక్కడ కూడా చిన్నగా స్పాట్స్ కూడా ఏం పోలే. ఖచ్చితంగా 30-32 మైలేజ్ వస్తుంది. ఎందుకు మైలేజ్ ఎక్కువ వస్తుంది అంటే టైర్ సైజ్ చిన్నగా కాబట్టి. చూడండి, నట్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఎవి పోలే, చాలా నీట్గా ఉంది కారు. ఇది కూడా మీరు ఆలోచించుకోరి. 30+ మైలేజ్, 2033 కార్ నెంబరు. ఆగ్రాలు అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తా. రెగ్యులర్ తిరిగే వాళ్ళకు నంబర్ 1. ఓ కూరగాయల వ్యాపారం, ఓ పాల వ్యాపారం, ఓ యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు, ఓ కానిస్టేబుల్ ఉద్యోగమైనా, ఓ రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగమైనా చేసేటోళ్ళు సిఎన్జి నింపుకొని లోకల్ సఫా తిరిగి వచ్చేం కాదు.
మీకు మంచి మైలేజ్ ఉంటుంది. లోకల్ రోజు ఆఫీస్ ఇంటికి వచ్చిన కలెక్టరేట్ ఎంప్లాయీస్ కానీ కారు ఉన్నదంటే ఉన్నది మంచిగా పోతురా. మీరు ఖచ్చితంగా ఆలోచించే మంచి మైలేజ్ వచ్చేది లోకల్గా తిరిగేటోళ్ళు ఎంత మైలేజ్ వస్తుంది అనేటోళ్ళు రఫ్గా టక్క తిరగచ్చు. మీకు అది ద బెస్ట్ అవుతుంది. సో చూడండి, నిన్న నేను కనీసం ఒక 20 సార్లు చూసిన ఇందిరమ్మను, 20 టైమ్స్ చూసిన. ఎక్కడ చూసిన అంటే గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయనే మా శ్రీశైలం పోతా అంటే తోపంట ఊరు వస్తుంది, కొండారెడ్డిపల్లె రైట్ సైడు, అక్కడ దాకా హైవే లేదు. సో మా గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ సార్ అయితే మొత్తం ఉస్నాబాద్ మొత్తం ఎక్స్ప్రెస్ వేలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి సార్ అక్కడ దాకా ఎక్స్ప్రెస్ వే లేదు. సో హానరబుల్ నేను ఇష్టపడే స్పోర్ట్స్ మ్యాన్ డీజీపీ గారితో, సుమతి మేడంతో, శిఖా గోయల్ మేడంతో, ఎవరైతే మొన్న ప్రమోట్ అయ్యారో డీజీపీలు డీజీల ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ పూల గుచ్చిచ్చేటప్పుడు మా ఇంద్రమ్మ వెనకాల ఫోటో కింద ఇచ్చిండు మా రేవంత్ అన్న. అటెన్క మా హనుమంత్ అన్న, అంటే మాకు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ పోతుంటే ఆ డ్రైవ్ పోతుంటే హనుమంత్ అన్న ఉంటాడు. హనుమంత్ అన్న ఇలా ఆడనే కుంట పక్క పొంటి ఉంటుంది. బీసీ లీడర్ ఆయన, చిన్న పదవి వచ్చింది ఆ అన్న, అంటే ఆయన స్థాయి వేరు, పదవి చిన్నది, బీసీ వచ్చింది. ఆ అన్నకు కూడా పూలగుచ్చం అన్న ఇచ్చారు. ఇంకా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండో వాటి అన్నిటికి కూడా ఇందిరమ్మ వెనకాల నిలబడడానికి ఇచ్చిండు. అందుకే ఇందిరమ్మ మా ఇక్కడ వార్డ్ మెంబర్ ఉంటే ఒక 20-25 సంచులు తెప్పించిన నేను. ఇందిరమ్మ సంచులు అట్లే ఉన్నాయి, ఇంకా అవి కూడా కుట్టిద్దాం మనం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. 1, 2, 3, 4, 5 రేపు సియాజు ఇంకా కొన్ని వస్తాయి. థ్యాంక్ యూ, నమస్తే. ఆలోచించుకోండి, మంచి కార్లు ఇస్తాం, మంచి ఇస్తాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ ఇంతగా వినవా, దీని కూడా ఇక అంతా అయిపోయింది. సో ఆలోచించండి, రేపు ఆల్మోస్ట్ బంద్ చేస్తాం. ఎవరైనా ఫోన్ చేసి రండి దయచేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.